ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున అనఘాష్టమి అంటారు. అలాగే కాలభైరవాష్టమి, ఎన్నో రకాల అష్టమి ఒక ప్రభావాలు ఉండడం వల్ల ఈరోజు ప్రధానంగా అనఘాష్టమి వ్రతం అని చేస్తూ ఉంటారు. ఈ అనఘాదేవి అంటే దత్తాత్రేయుల యొక్క భార్య పేరు అనఘాదేవి అని చెప్పి ఈ యొక్క పురాణ వాంగ్మయంలో ఉంటుంది. అయితే దత్త అవతారము చాలా గొప్ప విశేషమైనటువంటిది. అత్రి మహర్షికి, అనసూయ ఒక దేవికి కూడా వీళ్ళు జన్మించినటువంటి స్వామి దత్తుడు అని చెప్తూ ఉంటారు. అంటే ఒకటి ఏంటంటే దత్త ప్లస్ ఆత్రేయ, దత్తాత్రేయుడు అని చెప్పి ఒక నానుడిగా వచ్చేసింది అయింది. అంటే అత్రి మహర్షి యొక్క పుత్రుడు కాబట్టి దత్తాత్రేయుడు అయ్యాడు. అయితే ఈయన తత్వం ఎలాగుంటుందంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమే ఈ దత్తాత్రేయుడు. అలాగే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అంటే ముగ్గురు కలుస్తూ ఉన్నటువంటి తత్వమే ఈ దత్తతత్వంగా చెప్తూ ఉంటారు. అంటే ఈ దత్తాత్రేయుడికి నమస్కారం చేయడం వల్ల ఒక గురువుకి నమస్కారం చేసిన ఫలం లభిస్తుంది. అలాగే బ్రహ్మదేవుడికి, విష్ణువుకి, మహేశ్వరుడైనటువంటి శివుడికి కూడా నమస్కారం చేసినటువంటి ఫలితము ఈ దత్త యొక్క నమస్కారం వల్ల ప్రాప్తమవుతూ ఉంటుంది. అలాగే దత్తాత్రేయుడిని పూజించడం వల్ల ఎలా ఉంటుందయ్యా దత్తాత్రేయ ఆరాధన, దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళడం, దత్త స్తవం అని ఉంటుంది. ఆ స్తవాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకోవడం వల్ల సమస్త దత్తా 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 ఇదం వాక్యం సర్వపుణ్యకరం అంటారంటే ఈ దత్త 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 అనడం వల్ల ఎన్నో రకాల నదులు స్నానం చేసినట్టు, ఎందరో ఋషుని పూజించినట్టు, అలాగే ఎన్నో రకాల తీర్థక్షేత్రాలను దర్శించినటువంటి ఫలము కేవలం దత్త అనే నామంలోనే ప్రాప్తమవుతుందయా అని చెప్తూ ఉంటారు. దత్త స్థవంలో ఉంటుంది ఇదంతా కూడా. అయితే ఇక్కడ ఏమిటి విశేషం అంటే దత్తాత్రేయుణ్ణి పూజ చేయడం వల్ల దత్తత అవుతూ ఉంటాడన్నమాట. అంటే ఇప్పుడు మనం శ్రద్ధగా ఎవరినైనా చూడండి, ఎవరినైనా ఒక అబ్బాయినో అమ్మాయినో దత్తత తీసుకున్నామండి అంటూ ఉంటారు కదండి. ఆ దత్తత అంటే ఏంటంటే మనకి వశమవ్వడం, మనలో ఉండడం, మన దగ్గర ఉండడం, మన బంధువే, మన పుత్రుడే, మన పుత్రికే, మన లోకమే అన్నట్టుగా ఎలా ఉంటుందో ఆ తత్వము దత్తత అయిపోతూ ఉంటాడు అనమాట. అంత గొప్ప దేవుడు ఆ దత్తాత్రేయుడు. అందుకే గాణగాపుర క్షేత్రం కావచ్చు, పిఠాపుర క్షేత్రం కావచ్చు, ఇలాగే కురువపురం కావచ్చు, ఇలా ఎన్నరో రూపాలలో దత్తాత్రేయుడు ఇప్పుడు కూడా స్వయం వ్యక్తమై ఉన్నాడు. అలాంటి దత్తాత్రేయుడిని స్మరణ చేసుకోవడం వల్ల సర్వశుభాలు కలుగుతాయండి. మంచిదండి. ఓం నమ శివాయ.